తప్పటి కొట్టి వాళ్ళయ్యా ఎల్లమ్మకు ఆ లక్క చేసినాక అదే అటు పెళ్లి పని ఎల్లమ్మ ఉన్నాక అక్కడనే కార్లకి వీరు వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఏమనుకున్నారు మరి అటు కుటుంబం ఎక్కి దాడి కింద పడ్డాక వాళ్ళు ఏమనుకున్నారు, అరే తమ్ముడా మనం ఇక్కడనే జోబులు కట్టుకొని ఉప్పుతుంటాం, పప్పుతో పది తెచ్చుకొని ఇక్కడనే ఉందాం, వెళ్ళమని ఇవాడు పెళ్లి చేసుకుంటూ చూద్దామా అని వెళ్ళమని ఇవాడు పెళ్లి చూద్దాము వారి లగ్గం కానీ లగ్గమైన నాగవేలి కానీ వాళ్ళకి కావాలి కాస్తాండ్రు. అరే తమ్మి మనం చూసి చూడక ఎల్లమ్మకు ఉన్నది ఎత్తిరు ఆయన లగ్గం చేసిరు కదరా తమ్ముడా. మనం చూసి చూడగానే ఎల్లమ్మకు లగ్గం కాదు అని మనం అనుకున్నాం. ఇంతమంది లోపల ఎవరిలో వచ్చిరు మెచ్చిరు ఎల్లమ్మకు ముడుగాలకు లగ్గం చేసిరు. ఆడ ఎట్లున్నాడంటే ఆ యొక్క ముక్కుల శివుడి గర్భ మీద పడుతుంది, గర్భ మీద శివుడు ఆ యొక్క ఛాతి మీద పడుతుంది, ఛాతి మీద శివుడు పొట్ట మీద పడుతుంది, పొట్ట మీదకి వెళ్ళి పిక్కల మీదకి వెళ్ళి అరికాల మీద పడుతుంది. అందమీ సన్న గోపాలని సన్నం వాడున్నాడు. మనం 7 ఆ యొక్క ఏనుగులు వచ్చినా గాని ఈ యొక్క పందెం లోపల మనం ఓడిపోతుంది. ఆ రేణుక ఎల్లమ్మ గాని లగ్గం ఆడింది. అవరే అన్నా ఎట్లా చేద్దాం మరి? ఎట్లా చేద్దాం అంటే లగ్గం అయితే అయిందిరా, లగ్గమైంది కదా ఆనాడు తినడం మనం ఎక్కిరిచ్చింది లగ్గం అయితే అయింది కానీ నాగవేలి మాత్రం ఎంత కొట్టాలి తమ్మి వాళ్ళని చెప్పరాని చెప్పులు తెప్పినా కానీ మాట్లాడినది ఎల్లమ్మకు లగ్గమైంది నాగవేలి ఎత్త కొట్టాలరా. ఇంతమంది లోపల లగ్గమైంది కాబట్టి లగ్గం లోపల మనం వెళ్ళిపోయి నాగవేలి ఎత్త కొట్టడం కావాలి. ఏం చేద్దాంరా అప్పుడు ఈ 7 సకల అయితే అప్పుడు అటువంటి కార్తీక రాజు ఏమన్నాడు, అబ్బపారేనకెళ్ళమ్మా మా ముంగరి నువ్వు లగ్గం చేసుకున్నావు కదా, ఇంతమంది లోపల ఎవరు వస్తారు ఎవరు లగ్గం చేసుకున్నావు చూద్దాం అన్నారు. మేమందరం ఉండగా ఎవరు తెచ్చిర్రు ఎల్లమ్మకు లగ్గం చేసిర్రు. అటువంటి అందరూ ముంగడ లగ్గం దొరకటి లగ్గం చేసిర్రు. లగ్గమైంది కదా బిడ్డ ఎల్లమ్మ లగ్గం అయితే నాగవేలికి ఎత్త కొట్టకపోతే కార్తీక రాజులంగా అన్నారు. కార్తీక రాజుడు లగ్గమైంది బిడ్డ నీ నాగవేలి ఎత్త కొడతాను కార్తీక రాజులు ఏ ముగ్గురు అని ఆ ముగ్గురు రాజులు 7 కార్తీక రాజులు ఏం చేసిండ్రు, మారువేషం బ్రాహ్మణేశం కట్టుకొని ఆ మారువేషం బ్రాహ్మణేశం కట్టుకొని పంచంగల కట్ట చేతులు పట్టుకొని 2 పంచెల కట్ట ఉన్నారట కార్తీక రాజు. మరి బ్రాహ్మణ కట్టుకొని కట్టుకోవాలి మరి కార్తీక రాజు బ్రాహ్మణ కట్టుకొని పని వస్తా ఉన్నారు. పంచకాల కట్టుకొని ఎల్లమ్మకు లగ్గమైంది. ఆ లగ్గం పోరు మీదకి వచ్చిండ్రు. ఓబా ఓ రల్లి ఓ ముచ్చటావా రేపు పెట్టుకుందాం ముచ్చట. ఓ లచ్చక్క పోసక్క ముచ్చక్క రాజేశ్వరక్క తాగుర్రో పోదాం అందరం పోదాం.
అందరం అర్థం అయితే ఈ కాంతికరాజులు ఏమనుకున్నా ఎల్లమ్మకు లగ్గం అయింది ఎల్లమ్మ నాయుడు ఉంటుందా అని మాది వేషం మీద బ్రాహ్మణ కట్టుకొని ఎల్లమ్మకు పెళ్లి పనులకు వచ్చింది వాళ్ళు ఆ పెళ్లి పనులకు వచ్చి ఏమన్నారు అయ్యో ఎవరయ్యా పెద్దలారా ఉన్నది ఇక లగ్గం కాక పంది పెళ్లి పంది లోపల మీరు వచ్చి పెట్టారా అయ్యా లగ్గం వచ్చింది 66 ఆశ్రమం అందరు ఇనుమారు ఎవరైనా తిరిగి మేము బ్రాహ్మణుల మీరు తిరుపతి తీరంగం కాశీ కైలాసం తిరుకుంటా ఏనాడు ఇక్కడికి చేరవచ్చినాము ఇక్కడ ఏమి జరుగుతుంది లగ్గమైంది ఎల్లమ్మ మూల లగ్గం అయిపోయింది లగ్గమైందా ఎల్లమ్మ కుముడు రాజు లగ్గమైంది అంటున్నావు ఈ ఎల్లమ్మ కుముడు రాజులైన కానీ అరుగు బలాలు చూసిరా అయ్యా అరుగు బలాలు చూసిరా అంటున్నా అరుగులు బలాలు అంటే పిల్లగాని నక్షత్రం పిల్ల నక్షత్రం కలిసి నా పేరు శివుడు ఇది బ్రహ్మదేవుడు నేను శంకరుని మాగానే పెద్దలు లోకం మీద లేరు మీకన్నా పెద్దలు లేరు బలం చూసి లేదు మేము రాత చూసి లేదు ఏ చూసి లేదు దొరకవాటు లాగా చేసినాం కదా తెల్ల మాకు గట్టుండదు దొరకవాటు చేసిన కదా దొరకవాటు చేసిన అంటే ఇప్పుడు ఏళ్ళ కాలం లోపల మీకు అర్థమైనట్టు చెప్పాలంటే అందరికి అర్థం కావాలి అయితే డాక్టరే జరగతే డాక్టరే సీల్ చేసుకుంటాడు ఒక్కడే వేరే కంపౌండర్ తోనే కంపౌండర్ కాదు సిస్టర్ అంటే అట్లనే మీరు శంకరుడు ఉట్టలేడు పుట్టినా పుడితే దక్కడు విష్ణు ఉట్టలేడు పుట్టిన దక్కవాడు మరి వేరే దేవతలు కాశీ కైలాస కన్నా అందమైన దేవతలు మేముండగా బలాల వాళ్ళు ఇస్తారని మీరు అనుకుంటున్నారు మేము బ్రాహ్మణాయి పుట్టి మీ దగ్గరికి వచ్చుడు ఏం అవసరం చూడయ్యా నువ్వు చూడు అయ్యా అదే పిల్లలకి అరువులు చూసినట్టు అయ్యా మేము ఏ అరువులు చూడలేము మీరు బ్రాహ్మణే కదా మీరు నచ్చి కదా ఎల్లమ్మకు ముందు లగ్గం చేసినాం లగ్గమైతే చేసినాం అయ్యా అరువులు మీరు చూస్తారు చూడమంటారా ఇంటికి సేపు మొదలు అంటారా మేము ఎంత పెద్దలైనా మోకాలు అంతేనా అయితే అయ్యా మా లగ్గ బలాలు మా ముహూర్తాలు మా పిల్ల అన్ని చూడయ్యా అప్పుడు బ్రాహ్మణ్యం చేసిండ్రు పంచంగాల కట్టలో ఎల్లమ్మ పేరు చెప్పారు మురాజు పేరు చెప్పిండ్రు ఆ ఎల్లమ్మ పేరు చెప్పి మురాజు పేరు చెప్పినాక వచ్చిన బ్రాహ్మణులు కాదు వచ్చిన బ్రాహ్మణులు ఏమన్నారే ఎల్లమ్మ నీకు లగ్గమైంది కాబట్టి నాకు వెళ్ళి ఎత్తగొట్టడం ఏం కావాలి ఏరగోరు కార్తీక రాజు బ్రాహ్మణ సంఘం కట్టుకొని మరి పంచంగాల కట్టలు చేత పట్టుకొని ఎల్లమ్మకు అటువంటి కనుకనేమి అటువంటి కనుకనేమి మరి అటువంటి పంచంగాల కట్టలు చేత పట్టుకొని అరుగురు యూతం ఎల్లమ్మ నీకు లగ్గం నాకు వెళ్ళి ఎత్తగొట్టిన వాళ్ళం ఏం కావాలి ఏరుగురు బ్రాహ్మణులు పంచంగాల కట్ట చేత పట్టుకొని ఎల్లమ్మా నువ్వే ఎల్లమ్మా కూర్చో అంటే ఎల్లమ్మ కన్నా చిన్నగా ఉంటాడు మొత్తం పోరాడు అంతేనా మీరు మధ్య వయసులో రాయబాలవేనా లగ్గం కాదు మూడో వ్యక్తి లగ్గం కాదు మరి దాంట్లో చెప్పలేము
అలా కూడా ఉంటారు అలా కూడా ఉంటారు అయితే ఇదా నీకు ముహూర్తాలు చూడలే, నీకు అరుగులు చూడలే, ఎల్లమ్మ ముగిరాజు నీకు అరుగులు చూస్తున్నాం, ముహూర్తాలు చూస్తున్నాం. అప్పుడు బ్రాహ్మణులు ఏం చేసిండ్రు? పచ్చంకాల కట్ట పాలనైతులే కాడ ఇరు మరి కమ్మ మీద మా కమ్మ మీద మైనాడు గౌరేసిండ్రు. మీద మదిపంగా అయ్యో ఏమయ్య రాజులారా రాజులారా ఏమయ్య రాజులారా రాజులారా ఏమయ్య రాజులారా రాజులారా ఎవరు మారువే బ్రాహ్మణులు అయితే కట్టుకుని వచ్చారు కానీ వాళ్ళ మనసు లోపలే ఉన్నది లేదుగా లగ్గం ఎత్తగొట్టినాను, లగ్గం అయితే నాకు ఎత్తగొట్టిన మేము కావాలి. అరుగురు యుద్ధములు బ్రాహ్మణులు అయ్యా పెద్దలా మరి ఇలా మరి దేనికో నక్షత్రం అన్నారు అంతేనా? మరి రేణుకాయలు మరి రేణుక నక్షత్రము అటువంటి కనుకనేమి మరి అటువంటి ముహూర్తాలు మరి అటువంటి కనుకనే వారు కూడా ఏనాడు చూస్తున్నారు. నీ యొక్క ఎల్లమ్మ అరుగులు పులి వరుగులు ఉన్నాయి, పిల్లగాని అరుగులు ముళ్ళదు, మేక వరుగులు వాళ్ళే ఉన్నాయ్యా. ఎల్లమ్మ అరుగులు పులి వరుగులు ఉన్నాయి, ముళ్ళరాజు అరుగులు మరి అరుగులు మేక వరుగులు ఉన్నాయి. పులి పోయి మేక వస్తే మేక బతుందా? అట్లా కాకుండా కానీ అయ్యా ఎల్ల మరుగులు రేసు వరుగులు ఉన్నాయి, పిల్లగాని వరుగులు కుక్క వరుగులు ఉన్నాయి. రేసు కుక్క మీద పడితే కుక్క మరి కుక్క బతుందా? అయ్యా ఏమయ్య పెద్దలారా పెద్దలారా ఎల్లమ్మ అరుగులైనా అరుగులైనా అక్కడ కాకుండా పెద్దలారా ఎల్లమ్మ అరుగులు మరి మింగిత వరుగులు ఉన్నాయి, పిల్లగాని వరుగులు పాము వరుగులు ఉన్నాయి. అయ్యా పాము మీద పడితే పాము పడుతుందా? అరుగులు కలలేవు కలలేవు అయ్య పెద్దలారా ఏళ్ళమ్మ వరుగులు మరి పులి వరుగులు ఉన్నాయి, పిల్లగాని వరుగులు మేక వరుగులు ఉన్నాయి. ఏళ్ళమ్మ వరుగులు మింగిత వరుగులు ఉన్నాయి, పిల్లవా మరి పిల్లగాని వరుగులు మరి పాము వరుగులు ఉన్నాయి. అయ్యా అయ్యా పిల్లలారా మీరు అరుగులు చూడమంటే అయ్యా ఎల్లమ్మ వరుగులు పులి వరుగులు ఉన్నాయి. అటువంటి కనుక బ్రాహ్మణ వాళ్ళు మరి కడుపులో విషాలు పెట్టుకొని మరి కడుపుల కత్తులు నోట్లో బెల్లాల మాటలు పెట్టుకొని ఆ కడుపుల కత్తులు నోట్లో బెల్లాల మాటలు పెట్టుకొని రేణుక ఎల్లమ్మ నీ అరుగులు పులి వరుగులు ఉన్నాయి, మునిరాజు వరుగులు మేక వరుగులు ఉన్నాయని తప్పు ఏనాడు చెప్పిండ్రు? అయ్యా పులి పోయి మేక మీద పడితే మేక బతుని అడిగిండ్రు వాళ్ళు. అట్లా కాకుండా కానీ మీ ఈస వరుగులు రేణుకెళ్ళమ్మ పాము వరుగులు పిలగానే ఉన్నాయి. అట్లా కాకుండా రేసు వరుగులు ఎల్లమ్మ ఉన్నాయి, మరి కుక్క వరుగులు పిలగానే ఉన్నాయి ఏనాడు చెప్పిండ్రు? అయ్యా అయ్యా పెద్దలారా అయ్యా అడుగు అల్లేవయ్యా మీ అరుగులు కలలేమంటున్నావు. అరుగులు కలిసినట్టు ఏదైనా మార్గం ఉంటే విరుగుడు విరుగుడు చెప్పయ్యా. విరుగుడు అయితే అయ్యా అచ్చిండ్రు పెద్దలు మీరే అరుగులు అల్లేవని చెప్పి పంచంగాల కట్టలు పాలనెత్తలు కలిగి మాకు అరుగులు చెప్పిండ్రు. మీరు పరిష్కారం కూడా మీరే చెప్పేమంటే అయ్యో ఏమయ్యా పెద్దలారా అయ్యా పెద్దలారా పిల్ల వరుగులు పిల్లగాని వరుగులు కలలేవంటే వీళ్ళకు మరి విరుగుడు కావాలంటే ఏమి చెప్పుకోవాలంట అన్నారా? పిల్ల వరుగులు పిల్లగాని వరుగులు కావాలంటే అయ్యా పిల్లగాని ముఖంతోని 3 మంత్రాలు మరి వస్తేవో రావా మీరు ఏనాడు వరుగుంది అయ్యా పెద్దలారా? అయ్యా ఈ పిల్ల మరుగులు పిల్లగాని మరుగులు ఎల్లమ్మ మరుగులు కాదంటే మునిరాజుకు ముదంతోని 3 అక్షరాలు మంత్రాలు వస్తేవో మరి చేతిలో గురుబో చెవులో గురుబో చేతిలో తీర్థము ఏనాడు ఉన్నది అడుగురయ్యా ఉందంటేనేమో కలుతాయి అంటే చేతిలో తీర్థము చెవుల గురుబోధం ముదముతోని 3 అక్షరాలట వస్తాయి నీకు. అయ్యా అయ్య పెద్దలారా ముదంతో 3 అక్షరాల మంత్రములు ఎప్పుడు ఏనాడు రాలేదు అయ్యా. చేతుల గురుబోధం వెళ్ళదు, చేతుల తీర్థం వెళ్ళదు, చెవుల గురుబోధం వెళ్ళదు, చేతుల తీర్థం వెళ్ళదు, అన్న వెరకలేదు పుణ్య వెరకలేదు అయ్యా. ఏమి ఎరకలేదు ఎట్టివాడు ఉన్నప్పుడు
అదే నీకు చేతుల గురిపో చెవుల గురిపోదన తెలియదు చేతులు తీర్థం తెలియదు ముదంతో 3 అక్షరాలు తెలియదా అయితే పెద్దలారా పిల్లగానికి చేతుల తీర్థము చెవుల గురిపోదన వచ్చేదాకా ఈ లగ్గమైంది కదా ఈ నాగవెల్లి బంద్ చేయాలయ్యా లగ్గమైంది కాబట్టి నాగవెల్లి ఆపాలి పిల్లగాడు ముదంతో 3 అక్షరాలు నేర్చుకోవాలి చేతుల గురిపోద చెవుల గురిపోదన కావాలి ఏదో తీర్థం కావాలి ఇవి నేర్చుకుని వచ్చాక నాగవెల్లి చేసుకోవాలయ్యా ఎవరిలాగా ఈ పెళ్లి పది ఉండాలి ఈ మంచి ఓదే రావాలయ్యా బ్రాహ్మణి వాళ్ళ ఏసారి కట్టుకొని కార్తీక రాజులు నాగవెల్లి ఏనాడు ఎత్త కొట్టిండ్రో ఎల్లమ్మకు లగ్గం ఒక్కడైతే రాయినా నాగవెల్లి కార్తీక రాజులు ఏనాడు ఎత్త కొట్టిండ్రో ఆ చేతుకున్న కంకునాలు చేతికే ఉన్నాయి మరి నొట్టుకున్న బాసింజాలు పెళ్లి పదిట నొట్టికే ఉన్నాయి వాళ్ళిద్దరు అత్య బ్రాహ్మణులు ఏమన్నారు వరే బాలుడా రాజా ఎక్కడికన్నా వెళ్ళి పోవాల చేతుల తీర్పు తెచ్చుకొని చెవుల గురిపోదని తెచ్చుకోవాలి అని వాళ్ళ ఎల్లమ్మకు చాయకుండు చల్లు ఉన్నది కుండులాగు విలువన్నమాట కార్యాలు చల్లమన్నయాట బ్రాహ్మణోని మీద మన్నెత్తిపోయే బ్రాహ్మణోని మీద దుమ్మెత్తిపోయే దేవుడా మాకు లగ్గమొకటైంది నాగవెల్లి ఎత్తగొట్టిందని చెప్పి అమ్మవారు రేణుక ఎల్లవ్వ కొడుకులు బ్రాహ్మణుడికి లేరాదా రాజా నువ్వు చేతుల తీర్థం సేవల కోపం మురుగుతో 3 అక్షరాల గంట నువ్వెక్కడ వెళ్ళిపోతావే రాదా నేను భర్తతోటి భాగ్యం అనుకున్నా భర్తతోటి భాగ్యం అనుకున్నాదా నేను మగతోని భాగ్యం అనుకున్నానే రాదా పుణ్యవాది పురుషుడు పూజల్లో దారమ బిడలో తాయితన్న మేలు బంగారమే నువ్వే కాడెళ్ళి పోతావయ్యా నువ్వైనా నువ్వైన తాట నాదా నీకు ఆకలైతే అన్నం ఎవరు పెడతారు నాదా నీకు దూపైతే నీళ్ళు ఎవరిస్తారే అయ్యా నాదా రాజా నువ్వు అయ్యో ఎడ్డడు మోగడాలి నాదా నేను తీరి రాదా రాజా ఎడ్డోడు మగడని ఎక్కిరియలేను నాదా గుడ్డోడు మగడని గుర్తిరియలేను నాదా ముదలోడు మగడని ముద్దిపోట్లు ముడవలేదే నాదా పచ్చని పండితనిచ్చని దూరణాలకెళ్ళి నువ్వు లేచినవు నాదా కాళ్ళకు నా పారాని కాళ్ళకే ఉన్నది మరి నెత్తి లోపల చిలకల బేగం నెత్తి లోపలే ఉన్నది నాదా నాదా నువ్వెక్క
అయ్యో నాకెట్లా మనకు లగ్గం ఒకటైంది బాగా ఆగలేదు కాకపోయినా మనకు లగ్గం ఒకటైంది ఓ బాబా ఇల్లమ్మ ఓ బాబా ఇల్లమ్మ ఆగలేదు కాపాయే ఓ బాబా ఇల్లమ్మ ఓ బాబా ఇల్లమ్మ ఓ బాబా ఇల్లమ్మ మనకు లగ్గమైంది బాబా నాగలేదు కాకపోయే బాబా నా బ్రాహ్మణుడు మన్నవాన బాబా రామోహన మీద బాబా దుమ్మెత్తి పోతా మన సొంత కొడుకులేరా బాబా అని అటువంటి బిడ్డలు వారికి లేరా బాబా మనకు లక్కమొక్కట ఏనా ఓ బాబా వెళ్ళిగా బాయే ఓ బాబా ఎల్లమ్మ కలకల కన్నీరు తీసుకుంటా ఓరా ప్రాణేశ్వర ఎక్కడ పోతావంటే బాబా నువ్వు ఏ రాజ్యం వెళ్ళిపోతావు నాదా ఏ దేశం వెళ్ళిపోతావు నువ్వు వెనకాల పాది వాళ్ళు ఎంతమంది పగవాళ్ళు ఎంతో మంది అంటానా పాది వాళ్ళు ఎంతమందో నాదా పగవాళ్ళు ఎంతో మందో నువ్వు వెనకాల నీకైనా దండివాడు తొలగుతాడు కావచ్చు తలలు కావచ్చు నీకైనా దండివాడు కలిగినాదా వాడి కత్తి కింద వాడి కత్తి మీద నీ కత్తి కింద ఇన్నాడు నీ బాణం పోతే బాణం పోతే నాగేంటన్నా బాణం పోటు అంటున్నావా నీ లగ మీద
మన ఆరుగురు అన్నగాలతో ఏడవాసి వచ్చి లగం చేసుకుంటే నేను ఉట్టి నుంచి భావన పుడిన బతుకై పోవట్టే ఎల్లమ్మా రవనీగా మందవాడరా రవనీగా తుమ్మాడరా ఇలా రాజ్యారాధ కాదుగా ఇలాగా చేసుకొని బావా నేను సుఖపడ్డానే నన్ను చేసుకొని బావా నువ్వు సుఖపడ్డావు బ్రాహ్మణుని మీద మందవాడ బావా బ్రాహ్మణుని దుమ్మువాడ మనకు మరుగులు తప్పు చెప్పిండు ముడి మాత్రం అనుకోదు మన్ని నా వెళ్ళి బంద్ చేసిందా నేను కూడా నేపోతూ ఉండగా ఏ రాజ్యం పోతాడు ఏది అంటే ఓ నలభై వేల కాడ నీ సత్యేస్తావు నాకెట తెలియాలంటున్నావు నువ్వు పత్తి బతుకు నాకెట తెలియాలంటున్నావు నేను ఒక ముద్దు నేస్తావు ఓడినావు నేను వెనక నేస్తావు తప్పదు కావచ్చు ఎల్లమ్మా తప్పదు కావచ్చు నువ్వు వెనక ఇస్తావు నాకెట అంటున్నావా నేను వెనక నా సాగు తప్పదు కావచ్చు బా నేను అట్ట కాకుండా కానీ మన చిక్కల జంట అనుకున్న బావా మా బావిల జంట అనుకున్న బావా నేను బంట పదాన్ని ఎక్కినప్పుడు నీ చిరక తొడిపోగా చూసి బావా నేను కాయని వాటనే బావా నా దేవుని మీద మానవాడా ఆ దేవుని మీద దుమ్మువాడా మనకు లగ్గం ఒకటి అయింది బావా మనకు నాగవెళ్ళ జాగపోయానే అబ్బా మన చేతుకున్న కంకణాలు చేతికే ఉన్నాయి మా నొట్టికున్న బాసిగా నొట్టికే ఉన్నాయి మన కాళ్ళకున్న పారాని ఆరలేదు మా నాన్న వెళ్ళి బంధు అయ్యా బ్రాహ్మణ మీద మందమాడా గట్ట కాకుండా కానీ బాబా నువ్వు అన్నట్టుగానే అమ్మా నేను వేరకాడ నా తండ్రుడు నా పాన వెళ్ళిపోతే నీకు సచ్చేస్తావు ఎప్పుడు అంటున్నావా ఏ అమ్మా ఇక నా యొక్క సావులు పోమా నేను సచ్చేస్తావు ఎప్పుడు వెళ్ళాలంటే వెనక నా పానం పోతే అమ్మా నాకు అటువనరానే రాదు బామా నాకు అటువన వచ్చినట్టయితే నీ నొట్టుకున్న కుక్కు బామా నా పానం పోనే పోదు నా పానం పోతే నొట్టుకున్న కుక్కు చాలా 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 రాదు కింద పడుతుంది వెళ్ళమ్మా ఒకవేళ నీ పానం పోతే నాదా నేను పెట్టుకున్న పాలి బొమ్మలను పండారి బొట్టు కుర్ర బొమ్మలను కుంకుమ బొట్టు పెట్టుకున్న నాదా గా బొట్టు జారి కింద పడ్డనాడు నీకు అధ్వానం వచ్చిందనుకున్నావా నాదా నేను పొద్దు 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 వెళ్ళరాదా పొద్దు పొద్దు వెళ్ళలేదు నాదా 7 రూపాయలు వేయంగా రాదా నా బ్రహ్మయ్య చెమటొస్తుంది నాదా గా చెమట వచ్చి గా బొట్టు మీద పడ్డదా చూడు గా బొట్టు జారిపోయి ధరణి మీద పడుతుంది నాదా నా పానం పోయినట్టే బాబా నేను పెట్టుకున్న కుంకుమ కింద పడదంటే నువ్వు దానికి నమ్మ ఓనంటున్నావు బామా ఉన్న అమ్మ కదా చూస్తున్నామ్మా వెళ్ళమ్మా నీ బిడ్డ లోపల ఉన్నాడు అటువంటి కనుకనేమి మనకు లగ్గం కాక బాబా నీ బిడ్డ లోపల మంగళసూత్రం కట్టినా
మనకు లగ్గంగా బామా నిమిడితో కొన్ని 3 ముళ్ళ బంధవు బామా నేను మంగళసూత్రం కట్టిన బామా వెనక నా బాణం పోతే మంగళసూత్రం బా పెరిగిపోయి కింద పడుతుంది బామా నా మెడలోపల కట్టిన 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధం నాదా నా మంగళసూత్రం జారి కింద పడ్డనాడు నీకు అతివానం వచ్చిందనుకోమంటున్నావా నాదా అది నూరు దారము కాదు నాదా నాదముని రాజా అది 100 దారం కాదు నాదా 100 ఏళ్ళు ఉండేటందుకు నాదా అది పట్టుదారం నాదా 10 ఏళ్ళు ఉండేటందుకు నాదా నేను దానికల్లా పోయి కింద పడుతుంది నమ్ముకోమంటే దానికి నమ్మని ఉంటానమ్మా బామ దానికన్నా నమ్మకపోతే బామా నువ్వు దానికి నమ్మకపోతే బామా నీ కాలుకు రకంగా బామా నేను పెళ్లిగా నీ కాలు కంచు మట్టలు దొరికినా మనకు లగంగా బామా వచ్చిన బ్రాహ్మణ ఏమన్నాడు నీ కాలగొడిన కంచు మట్టలు బామా నీకు కంచెలు మట్టలు దొరికినా నా పానం వెళ్ళిపోంగ బామా నీ కాలుకున్న కంచు మట్టలు కదిలి కింద పడి వెళ్ళిపోతే బామా కానుకున్న కంచు మట్టలు కదిలి కింద పడి వెళ్ళిపోయినప్పుడు ముడిరాజు పానం మీద నువ్వు అట్లా గుర్తు పట్టుకోయిల్లమ్మా నా కళ్ళకున్న కంచి మట్టలు జారి కింద పడినాడు నీకు అభిమానం వచ్చిందని తెలుసుకోమంటున్నావు నాదా నేను పొద్దు లేవంగా ఆడి వాళ్ళకి 100 పనులుంటాయి నాదా అది తిరుమంతే అనుకుంటున్నా నాదా నాదా చిట్ట నాదా అది బంగారి కలపగలిగినాదా నా కాలుకున్న కంచి మట్టలయ్యా కంచి మట్టలు దాని మీద పడతాయి నేను దానికల్లా నేను దానికి నమ్మను అయ్యా ఓ బామరి వెళ్ళమ్మా కంచు మట్టలు కదిలి కింద దానికి నమ్మని అంటున్నావా అమ్మా ఇంకా అట్లా కాకుండా కానీ బాబా అట్లా కాకుండా కానీ బాబా మన ఇంటి ముంగట పొట్టు మళ్ళీ వృక్షం పెట్టిపోతన్నా నువ్వు పొద్దుడు బిందులు మా పేడు బిందులు నిండు మళ్ళీ అమ్మా అట్లా కాకుండా కానీ బాబా నీ చేతుకున్న సరళ గాజులు బాబా రేలుగా వెళ్ళమ్మా నా పానం వెళ్ళిపోతే నీ చేతుకున్న సార చేతుడు గాజులన్నీ చెదిరించి తమడతాయి ఎల్లమ్మా రాజా నా చేతుకున్న గాజులు కింద పడ్డనాడు నీకు అభిమానం వచ్చిందని తెలుసుకోమంటున్నావు నాదా పొద్దు వెళ్ళలేసి నేను ఆ యొక్క 100 పళ్ళు వెళ్ళాను నాదా ఆ పండ్ల యొక్క నా చేతుకున్న చంద్రపురి గాజులు ఆ పండ్లకు కలిగి ఆ యొక్క పండ్లకు కలిగి నా యొక్క గాజులు కలిగిపోతాయి కావచ్చు నేను దానికల్లా రాజా మన ఇంటి ముంగట బొట్టు మళ్ళీ పెట్టుకోతాంటున్నావు నాదా ఉగాది ఎండలు ఉప్పుబడి కొడుతూ ఉంటాయి దౌడపరపు ఎండలు దండిగా కొడుతూ ఉంటాయి శివరాత్రి ఎండలు చిట్ట కొడతాయి అయ్యా 2 ఎండలు కొడుతూ ఉంటే రోజులకు మర్రబడ్డట్టు ఎండలు కొడతాయి నాదా 7 ఆకులు కాలిపోయినాడు 7 మొక్కలు రాలిపోయినాడు 7 పూలు రాలిపోయినాడు నీకు అధికారం వచ్చిందని నువ్వు అంటున్నావు నాదా నేను దానికల్లా నమ్మలేను నాదా ఓ మామరేనకి వెళ్ళమ్మా నువ్వు దీనికే నమ్మకపోతేనే అవ్వా నేను వెళ్ళిపోయినాక నువ్వు పాడదే పక్కల వండుకున్నాడు నేను వెనక నా సాగుకి టైం అయితే నాకు అధ్వానం రాని రాదు వచ్చేట్టు అయితే నా సాగు వార్త నీకు అందాలంటే
పండుకున్న కాండుకు రెండకాల కడుతుంది ఎల్లమ్మ